రైల్వే బడ్జెట్లోనూ మొండిసే ఇక చూడుర్రి. రాష్ట్రానికి అరవకొరవ నిధులతో సరి కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తని కేంద్రం, ఏపీకి అధిక కేటాయింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. తెలంగాణలోని ఏ ప్రాజెక్టులకు కూడా రైల్వేకు కేటాయించిన 2,60,000 కోట్లకు సంబంధించి దాంట్లో తెలంగాణకు కేవలం 5,071 రూపాయి మాత్రమే కేటాయించింది. 5,071 కోట్లను మాత్రమే కేటాయించింది 2,62,000 కోట్లలో. ఇంత దారుణం అండి ఇది. మనకు అడుగడుగున తెలంగాణ నిర్బంధించబడుతుంది, అడుగడుగున తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది, అడుగడుగున తెలంగాణ మీద గోస జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలా దయచేసి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా తెలంగాణ ఆగమైపోతున్నది, ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ, గుంపు మేస్త్రి పరిపాలనలోనా ఎల్లేసిపోతుంది. అది ఏదో పాట నిన్న ఒక పెద్ద ఆయన గుర్తు చేసిండు. అమ్మా నేను పోతున్నానే పట్నం పోతున్నా అనే ఒక పాట ఉంటుంది, మీ అందరికీ గుర్తుండాలి. ఇవాళ పల్లెలలో మళ్ళీ వలసలు మొదలైనవి, మళ్ళీ పల్లెలన్నీ కూడా పట్టణాలకు చూస్తున్నాయి. మళ్ళీ వాచ్మెన్ ఉద్యోగాల కోసం, సెక్యూరిటీ గార్డుల కోసం, ఇళ్ల పని కోసం. ఏంది అంటే ఇక్కడ మళ్ళీ అలాంటి రోజులు రాబోతున్నాయని భయమవుతుంది తెలంగాణలో. ఇంత ఘోరమా? నిధులు ఇచ్చడో ఇద్దరం సచ్చుడో, ఇది దద్దమ్మ పేపర్. నిన్న మంచిగానే రాసినావు కదా, ఇవాళ మళ్ళీ ఏమైంది? ఏమన్నా మళ్ళీ ఆయన పోయిన టాయిలెట్ కాడికి పోయి ఏమన్నా తొక్కినమైంది? మళ్ళీ ఏమైంది? నేను రెడీ కేసీఆర్ను తీసుకున్నాను, మళ్ళీ ఇక మొత్తం ఆయనకు మళ్ళా ఆయనకు ప్లస్గా రాస్తుంది అన్నట్టు ఈ దద్దమ్మ. ఖతం ఆగం ఆడివాడి. ఇక చూడుర్రి, నేను కాదు రేవంత్ రాజీనామా చేయాలి, డబ్బులు ఇచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం కాంగ్రెస్ సంస్కృతి. నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తారో, ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే సమయం కూడా దగ్గరలో ఉంది. సింగరేణి ప్రైవేటీకరణ చేయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నువ్వు రాజీనామా చేయకు, నువ్వు ఏసీ కార్లల్లో మొత్తం తిరుగు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అట్లనే ఉండు. అంతే ఇంకేమన్నా ఉన్నా చేసేది మనకేం లేదు. ఇక కాకా వారి కేకా వార్తలు ఎట్లున్నాయో. కాకా ఏం రాసిండు ఇవాళ? రాష్ట్రంలో ఏంది 2.95 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అట. ఇక చూడుర్రి, ఈ పెద్ద మనిషి ఏముంటుంది ఇలా? కాకా వారి కేకా వార్తలలో కూడా ఏం లేదు. అర్థమైందా ఇప్పటికైనా?